ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మాకు ఇదండి. ఎందుకంటే మా నాన్నగారు ఉండగా తప్పకుండా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఉప్మా అక్కడ చేయాలనేవాళ్ళు. ఇప్పుడు సిచ్యుయేషన్స్ వల్ల మా నాన్నగారు లేకపోవడం వల్ల మేము ఏదైనా అడ్జస్ట్ అయిపోతామండి. కాబట్టి అడ్జస్ట్ ఒకటి ప్లస్ హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళు కాబట్టి మా నాన్న వినేవాళ్ళు కాదు, మేమైతే ఎక్కువగా ఇవే తింటామండి. చూడండి, ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలాంటి మీకు చెప్పాను కదండి, నేను హనీ రోస్టెడ్ హనీ బంచెస్ ఓట్స్తో తయారు చేసినవి ఇవ్వండి. ఇవి ప్రతి ఒక్కరికి దొరుకుతాయి. చూడండి, సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలకి ముఖ్యంగా ఇవి అలవాటు చేస్తే మనకి పొద్దునే వాళ్ళకి అది బలవంతంగా పెట్టి తినిపించాలా అనే పని అయితే ఉండదండి. మంచిది కూడా కదండి ఆరోగ్యానికి. నేనైతే ఈరోజు స్కూల్కి వెళ్తూ ఇదేనండి నా బ్రేక్ఫాస్ట్. కొన్ని యాపిల్ ముక్కలండి. ఇదే నా బ్రేక్ఫాస్ట్. నాదే కాదు, మా అమ్మది కూడా. మేమిద్దరం కలిసి ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామండి. మీరు కూడా ఎవరైనా ఇవి ఎంత క్రంచీగా ఉంటాయంటే మనం పాలల్లో కలుపుకొని తింటుంటే పాలు అయిపోయేదాకా పక్కన పెట్టు. అమ్మా చెప్పు. హాయ్, బాగున్నారా అందరూ? ఈ బ్రేక్ఫాస్ట్లో ఆయిల్ ఉండదండి, చాలా బాగుంటుంది. మన హెల్త్ కాన్షియస్కు చాలా ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా ఇలా ఫాలో అయితే బాగుంటుందని, ముఖ్యంగా ఆడవాళ్ళకి పెద్ద పని. ఎందుకంటే మనం మిగిలినటివి తక్కువ అని అన్నటివి అన్నీ తింటుంటాం మనం ఇంట్లో. అందువల్ల మన శరీరాలు లావు ఎక్కుతుంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ మనం ఫాలో అయితే బాగుంటుందండి. పిల్లలకు మనం ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఇచ్చినట్లయితే మన పనులు తగ్గుతాయి. దానికి తోడు షుగర్ అక్కర్లేదండి. దీంట్లో కొంచెం తేనె వేసుకుంటే చాలు. లేకపోతే చాలా బాగుంటుంది. మీరంతా ఇక ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను.